దుర్గాదేవి మహిషాసురమర్దిని. మహిషుడు అనే రాక్షసరాజు ఒకసారి బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవా, నాకు మరణాన్ని జయించేటట్లుగా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుడిని కోరాడు మహిషుడు. మహిషా, పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు, కనుక వేరే వరమేదైనా కోరుకో అన్నాడు బ్రహ్మ. బ్రహ్మదేవుని మాటలకు మహిషుడు ఏం చెయ్యాలి? ఇంతకాలం చేసిన తపస్సు వృధాగా పోయినట్లేనా? ఏం కోరుకోవాలి అని ఆలోచించాడు. అప్పుడు అతడికో ఉపాయం తోచింది. అలా చేస్తే సరి అనుకున్నాడు. దేవా, నాకు స్త్రీ చేతిలో మరణించే వరాన్ని ప్రసాదించు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, అలాగే, నువ్వు కోరుకున్నట్లే వరమిస్తున్నాను, తథాస్తు అన్నాడు. వరమిచ్చిన తరువాత బ్రహ్మ తన లోకానికి పయనమయ్యాడు. మహిషుడు తన తెలివికి తానే మురిసిపోయాడు. నిస్సహాయురాలైన ఒక స్త్రీ నన్నెలా చంపగలదు? నేను నిజంగా చావుని జయించినట్లే అని అనుకున్నాడు. ఆనందంతో మహిషుడు తన లోకానికి తిరిగి వచ్చాడు. అతని రాకకు అసురులంతా ఆనందంతో జయ జయధ్వానాలు చేయసాగారు. మన రాజు మహిషునికి జయము జయము! వాళ్లందర్నీ చూసి, ఇప్పటి నుండి మనం ఆ దేవతలకు భయపడవలసిన అవసరం లేదు, స్వర్గలోకం మీద దాడికి సిద్ధం కండి అని వాళ్లను ఉత్సాహపరిచాడు మహిషుడు. మహిషుని సైన్యాలను దూరం నుండే గమనించిన స్వర్గలోక సైనికులు, చూడు చూడు, రాక్షసరాజు మహిషుని సైన్యాలు స్వర్గం వైపే వస్తున్నాయి, వెంటనే ఇంద్రునికి తెలియచెయ్యాలి అని పరుగున వెళ్లి ఇంద్రునికి ఆ వార్త తెలిపారు. వెంటనే ఇంద్రుడు బయటకు వచ్చాడు. మహిషుడిని, అతడి సైన్యాలని చూసి, ఓరీ మహిషా, ఇదివరకెన్నోసార్లు ఇలాగే మాపై దండెత్తి ఓడిపోయి పరాజయం పాలయ్యావు, అయినా నీకు బుద్ధి రాలేదా అన్నాడు. ఇంద్రుని మాటలకు బెదరని మహిషుడు, ఇంద్రా, మాటలు కట్టిపెట్టి యుద్ధం చెయ్యి, ఎవరు గెలుస్తారో నువ్వే చూద్దువుగాని అన్నాడు. మహిషుని మాటలకు నివ్వెరపోయిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని చేతబట్టి ముందుకు దూకాడు. రాక్షసులనందరినీ అంతం చెయ్యండి, విజయం మనదే అన్నాడు. అప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్యన భీకరమైన యుద్ధం జరిగింది. ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయారు. అమరావతి నుండి దేవతలనందర్నీ తరిమివేసి మహిషుడు ఇంద్రసింహాసనంపై కూర్చున్నాడు. నేను దేవతలకే దేవుడిని, హహహహ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మరచి ఇకపై ప్రజలందరూ నన్నే పూజించాలి. సైనికుల్లారా, మహిషుడిని పూజించని వారిని చిత్రహింసలతోటి బాధపెట్టండి అని తన సైనికులని ఆజ్ఞాపించాడు మహిషుడు. మహిషుని సైనికులు అతని ఆజ్ఞ మేరకు విష్ణు మహేశ్వరులను పూజించే ఋషులని హింసించసాగారు. మహిషుడి సైనికులు, మా రాజు అయిన మహిషాసురుడినే దేవుడిగా పూజించండి, లేదా మా చేతిలో మీకు చావు తప్పదు అని హెచ్చరించారు. గుళ్లలోని శివలింగాలని తీసివేసి మహిషుడి విగ్రహాలని పెట్టమని ఆజ్ఞాపించారు. ఆ బాధలు తట్టుకోలేక ఋషులు, ప్రజలు ఈ బాధల నుండి విముక్తి ఎప్పుడా అని దేవుణ్ణి ప్రార్థించసాగారు. ఇంతలో వారి ప్రార్థనల ఫలితంగా పరమశివుని నివాసమైన కైలాస పర్వతం మీద దేవతలందరూ చేరి, స్వామి పరమశివ, ఈ మహిషుడి బాధలు తట్టుకోలేకపోతున్నాం, రోజురోజుకి వీడి దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి, వీడి పీడ విరగడయ్యే మార్గం లేదా స్వామి అని అడిగారు. అంతలో ఆశ్చర్యకరంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖాల నుండి అద్భుతమైన వెలుగు ఒకటి వెలువడింది. ఇంకా
మిగిలిన ఇంద్రాది దేవతల నుండి కూడా వెలువడిన వెలుగులన్నీ ఆ వెలుగులో కలిసి 1000 చేతులు కలిగిన ఒక అద్భుత సౌందర్యరాశిగా మారింది. ఆమె మరెవ్వరో కాదు, దుర్గాదేవియే. దేవతలందరూ ఆమె శక్తిని స్తుతించారు. తన త్రిశూలం నుండి శివుడు మరొక త్రిశూలాన్ని సృష్టించి ఆమెకిచ్చాడు. మహావిష్ణువు ఇంకా ఇతర దేవతలు ఆమెకు తమ తమ ఆయుధాలను ఇచ్చారు. అలా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చారు. అలా దైవాంశ సంభూతయైన దుర్గా ఈ ఆయుధాలన్నీ ధరించి తన వాహనమైన సింహంపైన కూర్చుని, ఓరీ మహిష, నువ్వెక్కడ ఉన్నా బయటకురా, నీకు పోయే కాలం సమీపించింది అని దిక్కులు దద్దరిల్లేలాగా సింహగర్జన చేసింది. ఆమె గర్జనకు సముద్రాలలోని అలలు ఎగసిపడ్డాయి. భూమి కంపించి పర్వతాలు గజగజ వణికాయి. అక్కడ మహిషుడికి గుండెల్లో గుబులు పుట్టింది. ఇంతటి గర్జన ఎవరిది అనుకుంటూ తన రాజసౌధం నుండి బయటకు వచ్చి చూశాడు. అక్కడ ఉన్న దుర్గాదేవిని చూసి, ఇంతటి గర్జన చేసింది ఒక ఆడదా అని ఆశ్చర్యపోయాడు. నేను మామూలు ఆడదాన్ని కాదు, నిన్ను అంతం చేయడానికి అవతరించిన ఆదిశక్తిని. ఆనాడు బ్రహ్మదేవుడిని ఆడదాని చేతిలో అంతమయ్యే వరం కావాలని కోరుకున్నావు, గుర్తులేదా అని దుర్గాదేవి అతడికి గతాన్ని గుర్తుచేసింది. తన ప్రాణాలు హరించేందుకు తన ఎదురుగా నిలబడిన ఆ అపరశక్తిని చూడగానే అతడికి మతిపోయింది. వెంటనే తన సైన్యాలని వెంటబెట్టుకుని ఆమెపై యుద్ధానికి బయలుదేరాడు. సైనికులు తమ ఆయుధాలను ఆమెపైకి విసురుతోంటే దుర్గాదేవి వారిపై గట్టిగా గాలి పీల్చి వదలసాగింది. ఆమె వదిలిన గాలి నుండి 1000 మంది సైనికులు వచ్చి ఆమె తరఫున యుద్ధం చేయసాగారు. ఆమె వాహనం కూడా ఆ యుద్ధభూమిలో 1000 మంది సైనికులను చంపుతూ ముందుకు సాగిపోయింది. అది చూసిన మహిషుడికి పట్టలేనంత కోపం వచ్చింది. ఆమెను, ఆమె సైన్యాన్ని తన శక్తితోటి బూడిద చెయ్యాలనుకున్నాడు. ఒక దున్నపోతుగా మారి కాలిగిట్టలతో నేలరాస్తూ రంకెవేశాడు. ఒక్క ఉదుటున దుర్గాదేవి సైన్యాలపై విరుచుకుపడ్డాడు. తన తోకతో సైనికుల్ని విసిరివేశాడు. ఉగ్రురాలైన దుర్గాదేవి అతణ్ణి అదుపు చేయడానికి తాడు విసిరింది. అందులో చిక్కుకున్న మహిషుడు తన బలమంతా ఉపయోగించి బయటపడ్డాడు. సింహంగా మారి దుర్గాదేవి మీదకు దూకాడు. వెంటనే కత్తి దూసి సింహం తలను నరికివేసింది దుర్గాదేవి. ఆశ్చర్యకరంగా తిరిగి నిజరూపంతో లేచి యుద్ధం చేయసాగాడు మహిషుడు. అతడొక ఏనుగుగా మారి ఆమె వాహనాన్ని తన తొండంతో చుట్టడానికి ప్రయత్నించాడు. దుర్గాదేవి తన ఖడ్గంతో అతడి తొండాన్ని నరికివేసింది. తిరిగి మహిషంగా మారి పట్టలేనంత కోపంతో రంకెవేశాడు. దుర్గాదేవి ఉగ్రరూపం దాల్చింది. ఓరి అహంకారి, నేను నిన్ను నాశనం చెయ్యగానే ఇదే స్థలంలో దేవతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తారు అంది. ఆమె మాటలకు ఆగ్రహించిన మహిషుడు ఆమె వైపుకు దూకాడు. అంతలోనే ఆమె అతనికన్నా ముందుకు దూకి అతడిని నేలమీదకు నొక్కిపెట్టింది. ఆమె బలం ముందు నిలవలేకపోయాడు మహిషుడు. ఎంత గింజుకున్నా పైకి లేవలేకపోయాడు. దున్నపోతు రూపం నుండి మనిషిగా మారుతుండగానే ఆమె తన ఖడ్గం ఎత్తి అతడిని 2 ముక్కలుగా చేసింది. అతడి తల శరీరం నుండి వేరుపడి ఆ మొండెం దుర్గాదేవి కాళ్లవద్ద పడిపోగానే దేవతలందరూ
జయ జయధ్వానాలు చేశారు. ఆమె శక్తిని పొగుడుతూ స్తోత్రాలు చేశారు. ఓ దుర్గామాత, దుష్టుల్ని అణిచివేసి చెడుపై విజయాన్ని సాధించిన మహాశక్తివి. సదా మంచికి అండగా నిలిచే నీకు జయము తల్లి, జయము అంటూ దేవతలు దుర్గాదేవిని స్తుతించారు. అప్పటి నుండి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా పండగను మనమందరం జరుపుకుంటున్నాం. పిల్లలు, ఈ దసరా పండుగ సరదా కోసమే కాదు, మనమంతా మంచిగా ఉంటే చెడుని గెలుస్తామని కూడా చెప్తుంది. అర్థమైందా?